వెల్కమ్ బ్యాక్. యుద్ధం ముగిసింది, ఇది ట్రంప్ మాట. ఒప్పందంలోని టెక్స్ట్ ఫైనల్ కాలేదు, ఇది ఇరాన్ మాట. ఇద్దరు చెప్తున్నది నిజమే, కానీ ప్రపంచ దేశాలకు ఇంకా అనుమానాలు అయితే కొనసాగుతున్నాయి. యుద్ధానికి నిజంగానే ఎండ్ కార్డ్ పడిందా? ప్రపంచాన్ని చమురు సంక్షోభం ముందు నిలిపిన హర్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందా? అదే జరిగితే ప్రపంచ దేశాలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కినట్టే. ముఖ్యంగా మన భారత విషయానికి వస్తే అటు గ్యాస్ సంబంధించి, ఆయిల్ కి సంబంధించి కష్టాలకు ఎండ్ కార్డ్ పడినట్టే. మనం నిల్వ చేసుకోగలిగినంత గ్యాస్, ఆయిల్ తెచ్చుకోవచ్చు. ఆయిల్ ధరలు సైతం దారికి రావచ్చు. ఇన్నాళ్ళు పాపాయిలా పడిపోతున్నటువంటి రూపాయి బలపడే అవకాశం కూడా ఉంటుంది. ఒప్పందం వాసం తగలగానే స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకుపోయాయి. ఈ రోజు ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే జోష్ కొనసాగుతుందా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కే. యుద్ధంతో సర్వనాశనం తప్ప సాధించేది ఉండదని అన్ని దేశాలు గ్రహిస్తాయా? యుద్ధానికి అడుగులు వేసేటప్పుడు ఈ పాయింట్స్ కన్సిడర్ చేస్తారనేది అయితే చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే యుద్ధం వల్ల నష్టం తప్ప జరిగేది ఏది లేదు, అది ఏ దేశానికైనా సరే. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సత్యం గారు, అనలిస్ట్. అదేవిధంగా స్టాక్ మార్కెట్ సంబంధించి మాట్లాడదాం, ప్రభు గారు కూడా జాయిన్ అవుతారు. సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫిబ్లో స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఈ రోజు ముగుస్తోంది. 2 వారాల్లో క్లోజ్ అవుతుంది, 4 వారాల్లో క్లోజ్ అవుతుందని కాస్త ఈ రోజు వరకు వచ్చింది. అనేక సందర్భాల్లో శాంతి చర్చలు అన్నారు, క్లోజ్ అవుతుంది అనుకున్నాము, ఇక్కడతో ఎండ్ కార్డ్ వేస్తారు అనుకున్నాము. దానికి కామాలు తప్ప పుల్ స్టాప్ పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికైనా సరే పుల్ స్టాప్ పెడుతున్నట్టేనా? మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోవచ్చా? అగ్రిమెంట్ అయిన తర్వాత, సంతకాలు పెట్టిన తర్వాతనే యుద్ధం ముగిసింది అనుకోవాలి మనం. ఎందుకంటే గత 4 నెలలుగా అమెరికా అనుకున్న పద్ధతిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అమెరికా ఫేవర్గా ఉండేటట్టుగా అమెరికా ఒత్తిడి చేస్తూ ఉంది. దానికి గత 4 నెలలుగా ఇరాన్ ఒప్పుకోలేదు. ఆ యురేనియం అప్పగించమన్నది అది ఇరాన్ అంగీకరించలేదు. హర్ముజ్ జలసంధి మీద మా హక్కు ఉండాల్సిందే, గతంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లుండాల్సిందే, దాని మీద ఇంకొకళ్ళ యొక్క పర్యవేక్షణ అంటే ఒప్పుకునేది లేదు. ఇటువంటి ఇరాన్ వైపు నుంచి రెసిస్టెన్స్ ఉంది. అట్లాగే అమెరికా నుంచి దరిదాపు వెస్ట్ ఏషియా మొత్తాన్ని తన గ్రిప్లో ఉంచుకోవటం, ఇప్పుడు ఇరాన్ని కూడా బందీ చేసి పరోక్షంగా అగ్రిమెంట్ ద్వారా బందీ చేసి మొత్తం వెస్ట్ ఏషియాని కంట్రోల్లో పెట్టుకొని పరోక్షంగా చైనా, భారతదేశాన్ని కూడా కంట్రోల్ పెట్టుకునేటువంటి అవకాశం కోసం అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ హర్ముజ్ జలసంధి కనుక ఇరాన్కు వదిలేయకుండా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటే పరోక్షంగా ఖచ్చితంగా ఈ 2 దేశాలని తను కంట్రోల్ చేస్తుంది, చైనాని, ఇండియాని కూడా, తూర్పు ఏషియా దేశాలను కూడా. కాబట్టి ఇటువంటి దాన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏది కూడా ఈక్వల్ రైట్ ఉండాలి తప్ప ఒకవేళ ఆదేశిస్తే ఇంకో అగ్రిమెంట్ సంతకం చేయడం అనేది ఉండదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇరాన్ ఒప్పుకుంటేనే మేము దేశాన్ని వదిలేస్తామని చెప్పేసి ఇప్పుడు రోజు అగ్రిమెంట్ అని చర్చలు జరుపుతూనే, అసలు యుద్ధం ప్రారంభం అప్పుడే జెనీవాల చర్చలు జరుపు ఖొమైనీని వాళ్ళ అంతర్గత మంత్రులందరినీ చంపేశారు. జెనీవాల చర్చలు జరుగుతున్నప్పుడే మళ్ళీ ఇప్పుడు కూడా అగ్రిమెంట్ కు చర్చలు జరుగుతున్నాయని చెప్తూనే ఇరాన్ మీద ఇప్పుడు దాడులు చేస్తూనే ఉంది. అంటే దాడులు చేసి అగ్రిమెంట్ కి తీసుకురావటం అనేది ప్రపంచంలో ఎక్కడ మనం చూడం. ఈవెన్ బంగ్లాదేశ్, మనం బంగ్లాదేశ్ విముక్తి చేసిన నాడు కూడా పాకిస్తాన్ మనకు మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. అవాళ మనమేం పాకిస్తాన్ ఒత్తిడి గురి చేయలేదు. ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉందామన్నటువంటి పద్ధతులనే సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. 71లో బంగ్లాదేశ్ విముక్తి జరిగితే 72లో సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి అగ్రిమెంట్ లో 2 సావరిన్ కంట్రీస్ కు ఈక్విటీ ఉండాలి. కానీ రోజు చంపుతూ, రోజు దాడులు చేస్తూ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయమనేటువంటి బలవత్తమైనటువంటి ఒత్తిడితోటి వాళ్ళు ఇరాన్ అగ్రిమెంట్లోకి లాగుతుంది. ఎందుకు అమెరికాకి ఎంత ఇంట్రెస్ట్ అయింది? అమెరికా యుద్ధం ప్రారంభించినట్టు 2 ఆబ్జెక్టివ్ చెప్పింది. ఒకటి ఖొమైనీ పాలన అంతం చేయటం, 2 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి క్రమంలో ఉంది, వాటిని ధ్వంసం చేస్తామని. వాళ్ళు వార్ హెడ్స్ తయారు చేసినట్టే ఫ్యాక్టరీ ఇంతవరకు బయటపడలేదు. కానీ అది 3 వాళ్ళకి ఆటమిక్ పవర్ సెంటర్స్ ఉంటే 3టిని ధ్వంసం చేసింది. మొదటి రోజే ఖొమైనీ వాళ్ళ అంతర్గత మంత్రులు చంపేసింది. వాళ్ళ లక్ష్యం నెరవేరింది. నెరవేరిన తర్వాత గత 3 నెలలుగా అమెరికా ఎందుకు దాడులు చేస్తున్నట్టు అంటే, ఇరాన్ని వెస్ట్ ఏషియాని గ్రిప్పులో పెట్టుకున్నట్టే ఇరాన్ని గ్రిప్పులో పెట్టుకుంటే, మొత్తం గల్ఫ్ తన గ్రిప్పులో ఉంటే పరోక్షంగా చైనాని, భారతదేశాన్ని, ఈస్ట్ ఏషియాని మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది అమెరికా దుర్బుద్ధి. దానికి అనుగుణంగానే ఇవాళ అగ్రిమెంట్లో సంతకాలు చేయటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ మార్కే. ఎస్.
సంతకాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కొలుక్కు రానటువంటి అంశం కింద చూడొచ్చు స్టిల్ నా ఇప్పుడు కూడా. ఎస్ ప్రభు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మరి ఎప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్న హర్ముజ్ జల్సంది ఓపెన్ అయితేనే ఒక క్లారిటీ అనేది మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. ఈరోజు ఎప్పుడైతే ట్రంప్ స్టేట్మెంట్ విన్న తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు రెక్కలు తొడిగా అనుకోవచ్చు ఆనందానికి. 10 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగినట్టు తెలుస్తోంది ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే, అంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. ఇదేనా ఇప్పటికైనా 9.71 lakh crores అంటే 10 లక్షల కోట్లు చెప్పినట్టు కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, మళ్ళీ ఏదైనా బ్రేక్ అనుకోవచ్చా? చెప్పలేమండి. ట్రంప్ సునామీ ఒకటే చెప్పలేము. మార్కెట్ కూడా మధ్యలో ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కొంచెం డిప్ అయి మళ్ళీ పైకి వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ 6 తర్వాత చూస్తే కొంచెం డిప్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఫేక్ న్యూస్ అని చెప్పి మళ్ళీ ఆయన ఎక్స్ లో మళ్ళీ పోస్ట్ చేశాడు ఆయన. వాళ్ళు ఇరాన్ చెప్పేది ఫేక్ న్యూస్ అని. అంటే అది ఎంతవరకు నమ్మాలి అనేది తెలీదు. ఎందుకంటే జనరల్ గా చూడండి, అదిగో పుల్ వస్తుంది, అదిగో పుల్ వస్తుంది, అదిగో పుల్ వస్తుంది అందరూ భయపడ్డారు. యాక్చువల్ గా ఒరిజినల్ పుల్ వచ్చినప్పుడు ఎవరు రారు. అట్లానే ఉంది వాళ్ళు చూస్తే. సెటిల్ అవుతుంది అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. వాళ్ళు నిజంగా సెటిల్ అయింది అనుకుంటే ఒక రకంగా చూస్తే ఎవరు నమ్మలేదు కదా. మార్నింగ్ కూడా మార్కెట్ తీసుకోలేదు. ట్రెండ్ ప్రకారం యుఎస్ మార్కెట్స్ ప్లస్ లో ఉన్నాయని చెప్పి మన మార్కెట్స్ కూడా ఏషియన్ మార్కెట్స్ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో అది కూడా అఫీషియల్ కాదు, వాళ్ళ సైట్ లో వాళ్ళ మెహర్ అనే దాంట్లో డిక్లేర్ చేసుకున్నారు. సో దాని అనుగుణంగా ఇప్పుడు దాకా బయటకు రాని ఇరాన్ ఇప్పుడు చెప్పిందనే ఉద్దేశంతో తీసుకుంది మార్కెట్. సో అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ తీసుకొని తర్వాత నిఫ్టీ కూడా పైకి తీసుకున్నాను అనుకోండి. ఎందుకంటే ఏదేమైనా కొంచెం లెవెల్స్ వచ్చిందా అంటే ఇది నిజంగా కరెక్ట్ అయితే నెక్స్ట్ హిట్ ఏంటి 24,000. ఇవాళ 2% ర్యాలీ, ఫెంటాస్టిక్ ర్యాలీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ర్యాలీ చూడలేదు. ఎందుకంటే దాదాపుగా 13-14 డేస్ నుంచి అంటే ముందు రోజు హై క్రాస్ అవ్వట్లేదు. ఇవాళ కూడా అంటే 14 డేస్ అనుకోండి, ఇవాళ 15th డే అవుతుందేమో అనుకుంటే ఇవాళ జనరల్ గా నిన్నటి హై క్రాస్ అయిపోయింది. సో ఇట్స్ ఫెంటాస్టిక్ కదా. ఇలాంటి ర్యాలీ చూసి ఈ మధ్య కాలంలో చాలా ఇదైంది. సో ఎందుకంటే మార్కెట్ కూడా సెటిల్ అయినప్పుడు ఇది పెరగచ్చు, 1000 పాయింట్స్ పెరగచ్చు. అది అగ్రిమెంట్ సైన్ అయినప్పుడు. ఇప్పుడు అగ్రిమెంట్ అవ్వలేదు. సో ఇంకా ఉంది కదా. మళ్ళీ మండే లోపల ఏం చెప్తారు మహానుభావుడు తెలియదు కదా. ఎట్ట రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. ట్రంప్ సునామీ ఒకటే, ఇద్దరు ఒకటే. ఎట్లా రియాక్ట్ అవుతారో ఎప్పుడు చెప్పలేం కాబట్టి సో ఆ అగ్రిమెంట్ సిగ్నేచర్ అయ్యేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఎందుకంటే అప్పుడే తీసుకోలేం, 100% తీసుకోలేమండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ సిగ్నేచర్. అయిన తర్వాత కానీ మనం చేసుకోం. ఒకవేళ నిజం అనుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఇది తీసుకుంటే 23,820, 23,800 పైన ఉండి సో ఫుల్ లెంత్ అంటే ఒక 30%, 40%. తర్వాత మీకు 102 పాయింట్స్ కనుక పైకి వస్తే మనం ఆల్ టైమ్ హై చూసే అవకాశం ఉంటుంది. ఆల్ టైమ్ హై అయిన 26,300. అంటే నిన్నటి దాకా డౌట్ ఉండే ఇవాళ ఈ సంవత్సరం వస్తుందా లేదా అనేది. నిజంగా వస్తే 1000 పాయింట్స్ పెరగాలి. 500 పాయింట్స్ పెరిగాం కాబట్టి నిజంగా సైన్ అయితే మండే కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ యథాతథ మళ్ళీ ఆయన చెప్పేది మళ్ళీ ఆయన కథ మామూలే కదా. సో మళ్ళీ వెనక్కి వచ్చిందంటే ఈ పెరిగిన 500 పాయింట్స్ కూడా వెనక్కి వచ్చే ఛాన్స్లు కూడా ఉంటాయి. ఇది లాభాలైనా నష్టాలైనా సరే నష్టాల్లో ఉంటుందన్నాడు. మళ్ళీ ఏదో ఒక న్యూస్ ని తెర మీద తీసుకొస్తున్నారు, ఆ తర్వాత స్టాక్ మార్కెట్ నడిపిస్తున్నారు అనేది. ఇప్పుడు కూడా దీన్ని ఆ విధంగా చూడొచ్చు అని దాని గురించి. వెల్కమ్ బ్యాక్. ఎస్ ప్రభు గారు, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికీ ట్రంపే శాసిస్తున్నారు అనుకోవచ్చు స్టాక్ మార్కెట్స్ ని. వీకెండ్ క్లోజ్ అయింది, మళ్ళీ వీక్ స్టార్టింగ్ లో మళ్ళీ మనకు మండే రోజు ఎటువంటి మాట వింటాము అని చెప్పి ఇన్వెస్టర్లు అందరిలో కూడా ఒక ఇంత భయం అయితే ఉంది ఈ రోజు లాభాల బాట పట్టినప్పటికీ కూడా. 100% రైట్. హీఈస్ మింటింగ్ మనీ, హీఈస్ మ్యానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇవన్నీ తర్వాత దిగిన తర్వాత కానీ బయటికి రావు. డెఫినెట్ గా హీ మే బి జైల్డ్ ఆల్సో. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇది మనకి జనాల సొమ్మది, ఇన్వెస్టర్స్ సొమ్ముని ఈ రకంగా మ్యానిపులేట్ చేయడం అనేది అది కూడా పెద్దన్న పొజిషన్ లో ఉండి యుఎస్ అలాంటి కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో ఉండి ఇలా మ్యానిపులేట్ చేయడం అనేది ఎవరు చేయలేదు. అంటే ఏదైనా చేస్తే కొంచెం మామూలుగా చేసేవాళ్ళు ఏమో కానీ ఇంత మరీ బహిర్గతంగా ఈ మ్యానిపులేట్ చేయడం అనేది టూ మచ్ అనమాట. సో ఇంతకీ వాళ్ళు అక్కడ జనం కూడా రియాక్ట్ అవ్వాలి, లేదా గవర్నమెంట్ కూడా ఇది అవ్వాలి, వాళ్ళ పార్టీ కూడా రియాక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళకి ఏమన్నా నవంబర్ దాకా ఛాన్స్ లేదా? ఎందుకంటే జస్టిన్ ట్రూడోని మనం కెనడాలో చూసాం కదా. సో సేమ్ సిచ్యుయేషన్
2 ఉంది. దాని ప్రకారంగా తీసుకొని సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 197 దేశాల్లో 2 దేశాలు 195 దేశాలను కష్టపడుతున్నాయి. క్రూడ్ గానీ ఈ రకంగా చూస్తే క్రూడ్ మన ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. సో 86% మనం అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అంటే క్రూడ్ మనకేం ఇబ్బంది లేదనుకుంటాం, కానీ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కదా. సో మన వెనిజులా నుంచి తీసుకోవచ్చు, ఈ రష్యా నుంచి తీసుకోవచ్చు, యుఎస్ నుంచి తీసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఉంది కానీ బట్ కరెంట్ అకౌంట్ మీద కొంచెం ఎక్కువ డెఫిషియట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టి కొనాల్సి కాబట్టి. ఇప్పుడు జనరల్ గా చూస్తే దాదాపుగా 87-86 దాకా వచ్చింది. ఇంకా కొంచెం తగ్గితే మనకి డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ ఉండదు. సో ఏది ఏమైనా కొంచెం నమ్మటానికి ఛాన్స్ లేదు. అగ్రిమెంట్ అయిన తర్వాతే, ఎందుకంటే అఫీషియల్ గా ఇరాన్ బయటకు వచ్చి డిక్లేర్ చేయాలి. ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. వాళ్ళ సైట్ లో ఇప్పుడు నెక్స్ట్ లో ఎలా పోస్ట్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ సైట్ లో పోస్ట్ చేసుకున్నారు. అది మనం చూసుకొని ఇదిగో ఇది వచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే వాళ్ళు చెప్పలేదని, కానీ ఇద్దరు బయటకు వచ్చి 1 to 1 కూర్చొని, లేదా ఇరాన్ బయటకు వచ్చి సో ఇలా డీల్ అయింది, మేము ఇలా యాక్సెప్ట్ చేసాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇన్ని పాయింట్స్ అని చెప్తే దెన్ దట్ ఈస్ పాయింట్ సిగ్నేచర్ అయితే అప్పుడు మనం తీసుకోవాలి తప్ప అప్పుడు దాకా యూటర్న్ తీసుకుంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే 100% చెప్పలేమండి. గతంలో కూడా చూసినటువంటి పరిణామాల్లో అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ యూటర్న్ తీసుకునే సందర్భాల్లో ఏది కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. సత్యం గారు, ఏది చూసినా సరే ఈ ఒప్పందానికి సంబంధించి వస్తోంది. అనేక సందర్భాల్లో యుఎస్ ఇరాన్ సంబంధించి అంగీకరించినటువంటి పాయింట్స్ కూడా పెట్టి మీరు అంగీకరించాల్సిందే అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం, మేము కూడా యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఆయిల్ ధరలు కూడా, చమురు ధరలు కూడా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మన ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఇప్పటికే దరిదాపు $130 బిలియన్ మనకు ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు ఉంది. అట్లాగే $70 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు ఉంది. అట్లాగే టూరిజం ఒక $60 బిలియన్ ఉంది. ఇతరత్ర ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఫారినర్లు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎఫ్డిఐలకు కొంతకాలం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇవాళ పెట్టుబడి పెడతారు, రేపు సోమవారం ఉపసంహరించుకుంటారు. అగ్రిమెంట్ కుదిరిందంటే అగ్రిమెంట్ కుదిరిందన్న పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, స్టాక్ పెరిగింది, రేపు మండే నాడు అంటే తెల్లారికల్లా ఉపసంహరించుకుంటారు, మళ్ళీ డమాల్ అంటది. కాబట్టి మన ఇవాళ స్టాక్ మార్కెట్, ఏ స్టాక్ మార్కెట్ అయినా నాట్ డిపెండింగ్ ఆన్ ప్రాఫిట్స్ ఆర్ డివిడెండ్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ప్యూర్లీ ఆన్ స్పెక్యులేషన్ మీద ఉన్నంత కాలం ఈ అన్సర్టనిటీ కొనసాగుతూనే ఉంటది. ఈ స్పెక్యులేషన్ మన ట్రంప్ కావాలని అన్ని అంతర్జాతీయ కరెన్సీలలో, అన్ని అంతర్జాతీయ వ్యవస్థల్లో అన్సర్టనిటీ క్రియేట్ చేయడానికి ఫస్ట్ తాను ఎన్నుకున్నటువంటి పద్ధతి టారిఫ్లు. అది ముగిసిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు, తర్వాత డాలర్ సుప్రిమసీ, వీటన్నిటిని కూడా యుద్ధాన్ని కూడా దానికి అనుగుణంగానే వాడుకుంటుండ్రు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాలర్ సుప్రిమసీ నిలబెట్టుకోవటానికి ఇటువంటి పనులన్నీ చేస్తా ఉన్నాడు. రెండోది గల్ఫ్లో ఇప్పుడు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ధర దరిదాపు వాళ్ళకు ప్రొడక్షన్ కాస్టే బ్యారెల్ $45, అదే ఇరాన్ అయితే $14. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, గల్ఫ్ చేతిలో పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రంప్ ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడు. ఇది రేపు ఫిక్సింగ్ గా మారిందనుకోండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఎట్లయితే మన దేశంలో ఉంటాయో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, రేపు మొత్తం గల్ఫ్ తన చేతిలో పోతే తన నిర్ణయించిన ధర ఆయిల్ ధరగా మారుద్ది, మార్కెట్ ధరగా మారుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఒపెక్ ప్రయత్నం చేస్తున్నా దాన్ని ప్రెజర్ గురి చేస్తుండు ట్రంప్. కాబట్టి రేపు ఇవన్నీ కూడా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఇప్పటికే మదురోని అరెస్ట్ చేసి ఆ వెనుజులా తన దేశంలో తీసుకున్నాడు, ఇరాక్ తన దేశంలో తీసుకున్నాడు, ఇప్పుడు ఇరాన్ తన దేశంలో తీసుకుంటాడు, ఇప్పుడున్నటువంటి ఖతార్ ఇట్లా తన చేతిలో తీసుకుంటా ఉంటే మోనోపలి యాక్టివిటీస్ పెరుగుతాయి. ఇది మొత్తం కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు నష్టం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా ఉంటేనే అగ్రిమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది, అయితే ట్రంప్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని అగ్రిమెంట్ కంప్లీట్ అవుతుందా లేదంటే కనుక మళ్ళీ మొదటికే వచ్చి దాడులు, యుద్ధము, మళ్ళీ స్టాక్ మార్కెట్లు పడిపోవడము, మళ్ళీ మన కష్టాలు ఇప్పుడు కొనసాగుతాయి. ఇప్పుడు ఈ దాడులన్నీ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా అగ్రిమెంట్ కోసమే దాడులు జరుగుతున్నాయి. చర్చలు ఎప్పుడో ప్రారంభమైతే, చర్చలు ప్రారంభమైన తర్వాత సాధారణంగా
ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇటువంటి Okay. చర్చలు కొనసాగుతుంటాయి. కానీ అట్లా కాదు, దాడులు చేసి సెకండ్ రౌండ్, దాడులు చేసి థర్డ్ రౌండ్, దాడులు చేసి ఫోర్త్ రౌండ్, ముందు డిస్మాంటిల్ చేసి ఇరాన్ని అప్పుడు సంతకం పెట్టరు అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఫేవరబుల్ కండిషన్స్ కోసమే చేస్తున్నటువంటి విషయం. చూద్దాం. ఇది ఇప్పుడు మన లాంటి దేశాలకు కొన్నిటికి ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ రేపు పూర్తిగా గల్ఫ్ యుఎస్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా గానీ, భారత్ గానీ, ఇంకా చాలా దేశాలు. ఓకే, చూద్దాం. మరి అది సంతకం అయిన తర్వాత కానీ క్లారిటీ రాని అంశం కాబట్టి, ఇంతకుముందు ప్రభు గారు చెప్పిన విధంగా, సత్యం గారు చెప్పిన విధంగా అనేక డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం అనేక యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి, పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది మొదలు అనేక యూటర్న్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం. సెనెట్లో పర్మిషన్ సంబంధించి కావచ్చు, ఇంకా యుద్ధం అయిపోయిందన్న విషయం కావచ్చు. 4 రోజుల్లో అయిపోతుంది, వారం, 2 వారాలు, 4 వారాల దగ్గర నుంచి ఆఖరికి ఇప్పటి వరకు వచ్చింది. మరి ఇప్పుడైనా సైన్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయితే మాత్రమే నమ్మడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నారు. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుంది. మంచిగా జరగాలి, యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, సత్యం గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి ఎజెండా ఎట్ 7 PM. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.